India is my inspiration. I understand the intentions can sometimes be misunderstood. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ బాలీవుడ్ ఇండస్ట్రీపై మతపరంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా కూడా దుమారాన్ని రేపుతుంది. అలా తనకి బాలీవుడ్ లో అవకాశాలు రాకపోవడం వెనుక తను ముస్లిం కావడమే ముఖ్య కారణమై ఉండొచ్చని, గత 8 ఏళ్లుగా తనకి బాలీవుడ్ లో అవకాశాలు పెద్దగా రావట్లేదని, దీనికి బాలీవుడ్ లో జరిగిన అధికార మార్పిడియే అని, క్రియేటివిటీ లేని వ్యక్తులు ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఇండైరెక్ట్ గా రాజకీయ పార్టీలని కూడా విమర్శించడంతో ఇతని వ్యాఖ్యలు చిలికి సినీ పొలిటికల్ రంగంలో తీవ్ర దుమారాన్ని రేపుతుంది. దీంతో ఇతని వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అతని ఆలోచనలు దేశ భవిష్యత్తుకి మంచివి కావని, అతన్ని ఇన్నాళ్ళు ఒక కళాకారుడిగానే చూశామని, మతపరంగా రెహమాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఇది ముమ్మాటికి సమాజాన్ని అవమానించినట్లే అని వెంటనే తను దేశ ప్రజలకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక విశ్వ హిందూ పరిషత్ జాతీయ ప్రతినిధి వినోద్ బన్వాలి ఈ ఇష్యూపై స్పందిస్తూ అవకాశాలు ఎందుకు రావడం లేదో ఏఆర్ రెహమాన్ తనకి తానుగా ప్రశ్నించుకోవాలని, అంతేకాని ఇండస్ట్రీని నిందించడం తగదని, ఒకప్పుడు దిలీప్ కుమార్ గా ఉన్న రెహమాన్ ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనక అర్థం లేదని, అతనికి అవకాశాలు కావాలంటే మళ్లీ స్వధర్మం వైపు గర్వాపసి కావాలంటూ ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో జనాలు రెహమాన్ పై మండిపడుతూ విమర్శించడం మొదలెట్టారు. ఇక ఈ క్రమంలోనే నటి మరియు బీజేపీ పార్టీ ఎంపీ కంగనా రనౌత్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, ప్రియమైన ఏఆర్ రెహమాన్, నేను ఒక రాజకీయ పార్టీకి మద్దతిస్తున్నానంటూ ఇండస్ట్రీ నాపై ఎంతో వివక్ష చూపించారు. కానీ మీకంటే ఎక్కువగా పక్షపాతం, ద్వేషం చూపించిన వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు. ఎందుకంటే నేను డైరెక్ట్ చేసి నటించిన ఎమర్జెన్సీ సినిమాకి మ్యూజిక్ అందించమని అడిగేందుకు మిమ్మల్ని చాలా సార్లు కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించాను. కానీ మీరు కనీసం కథ చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు. నా సినిమా ఒక ప్రాపగండా అనే భావనతో మీరు దానికి దూరంగా ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఎమర్జెన్సీ సినిమా చూసిన వారిలో విమర్శకారులు, ప్రతిపక్ష నాయకులు కూడా నన్ను అభినందిస్తూ లేఖలు పంపారు. కానీ మీకు మాత్రం ద్వేషంతో కళ్ళు మూసుకుపోయాయంటూ మండిపడడంతో ఈ ఇష్యూ మరోలాగా వెళ్తుందని గ్రహించిన ఏఆర్ రెహమాన్ ఇమీడియట్ గా దీనిపై స్పందిస్తూ, తన మాటల్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, ఎవరిని బాధ పెట్టాలని తన ఉద్దేశం కాదని, కొన్ని సందర్భాల్లో ఒకరి ఉద్దేశాలని ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని, అలా నా వ్యాఖ్యలతో ఏదైనా నొప్పి కలిగి ఉంటే అది నా ఉద్దేశం కాదు. నా వ్యాఖ్యల్ని మతంతో ముడిపెట్టి చూడడం సరైనది కాదు. నేను చెప్పాలనుకున్నది ఒకటి, అది కన్వే అయింది మరొకటి. ఒకప్పుడు సంగీతానికి, కళాకారులకి ఉన్న ప్రాధాన్యత ఇప్పుడు తగ్గుతుందని, కమర్షియల్ అంశాలు ఎక్కువ అవుతున్నాయని, కళ సంగీతానికి ఇవ్వాల్సిన గౌరవం తగ్గిపోతుందనే భావనతో తాను మాట్లాడాడని, అంతేగాని ఎవరిని బాధ పెట్టాలనుకోలేదని, భారతదేశం తనకి స్ఫూర్తి, గురువు, ఇల్లు, ఒక భారతీయుడిగా ఉండడం తాను అదృష్టంగా భావిస్తున్నాడని, తన భావాలని స్వేచ్ఛగా వ్యక్తపరచడానికి, వేరే దేశాల కళాకారులతో కలిసి పనిచేయడానికి ఈ దేశమే తనకి అవకాశం ఇచ్చిందని, అలా అని తను ఇతర మతాలని, రాజకీయ పార్టీలని కించపరచలేదని, ఇటీవల జరిగిన వేవ్స్ సమ్మిట్ లో తాను ప్రధాని మోడీ ఎదుట ప్రదర్శించిన జల సంగీత ప్రదర్శన, సన్షైన్ ఆర్కెస్ట్రా ద్వారా చిన్నారులకి సంగీత విద్యని అందించడం, దేశంలోనే తొలి మల్టీ కల్చరల్ వర్చువల్ బ్యాండ్ అయిన సీక్రెట్ మౌంట్ ని ప్రారంభించడం, హాలీవుడ్ మ్యూజిక్ దిగ్గజం హాన్స్ జిమ్మర్ తో కలిసి ప్రతిష్టాత్మక రామాయణం సినిమాకి తాను సంగీతం అందిస్తూ, అలాంటి ప్రాజెక్టులు చేస్తూ తనదైన సేవని దేశానికి అందిస్తున్నాడని, అలాంటి తాను ఏ మతాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని, ఒకవేళ అలా అనిపించుంటే అందరినీ క్షమాపణలు కోరుతున్నానని చెబుతూ ఏఆర్ రెహమాన్ ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఆ వెంటనే రచయిత వరుణ్ సోషల్ మీడియాలో ఒక వీడియోని షేర్ చేస్తూ, గత 3 దశాబ్దాలుగా అద్భుతమైన సంగీతాన్ని అందించిన ఒక గొప్ప కళాకారుడు తన అనుభవం ఆధారంగా ఒక అభిప్రాయాన్ని చెబితే అతనిపై దాడి చేసి దుర్భాషలాడారు. అందరూ బలవంతంగా ఏఆర్ రెహమాన్ తో క్షమాపణలు చెప్పేలా చేశారు. దేశంలో విభజనవాదం పెరుగుతుందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అంటూ చెప్పడంతో ఏఆర్ రెహమాన్ తనకి తానుగా క్షమాపణలు చెప్పలేదని, పరిస్థితుల ప్రభావంతో అతన్ని బలవంతం చేశారనే కోణంలో వరుణ్ చేసిన వ్యాఖ్యలు సద్దుమణిగిందనుకున్న రచ్చని మళ్లీ మొదలయ్యేలా చేశాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అసలు ఏఆర్ రెహమాన్ మొదట్లో హిందూవై ఆ తర్వాత ముస్లింగా మారడానికి గల కారణాలేంటి? పెళ్లైన 29 ఏళ్లకి రెహమాన్ తన భార్యకి ఎందుకు విడాకులు ఇచ్చాడు? అసలు ఏఆర్ రెహమాన్ కి ఛాన్సులు తగ్గడానికి గల కారణాలేంటి? నిజంగానే రెహమాన్ ఇప్పుడు ఒక హీరోయిన్ ని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను.
మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. బెల్లం టీ, బెల్లం టీ, బెల్లం టీ. ఇప్పుడు ఎక్కడ చూసినా బెల్లం టీనే. కానీ దాన్ని వెతుక్కుంటూ వెళ్లి తాగే సమయం, ఓపిక లేదనుకుంటే ఇది మీకోసమే. ఇప్పుడు మన బేబర్ టీ బెల్లం టీని మీ ఇంటికే పంపిస్తుంది. బెల్లం టీ మన శరీరంలోని డైజెస్టివ్ ఎంజైమ్స్ ని ప్రేరేపించి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బెల్లంలో ఉన్న ఐరన్ మరియు మినరల్స్ రక్తంలోని హెమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరిచి అలసటని తగ్గిస్తుంది. మీ టీ అనుభూతిని మరింత రెట్టింపు చేయడానికి 2 మట్కా కప్స్ ని కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఇప్పుడే బేబర్ టీ వెబ్సైట్ కెళ్లి స్క్రీన్ మీద కనిపించే కూపన్ కోడ్ ని యూజ్ చేసి 10% డిస్కౌంట్ ని కూడా పొందండి. ఇది కేవలం సంక్రాంతి ఆఫర్ మాత్రమే. త్వరపడండి. దిలీప్ కుమార్ రాజగోపాల్ అలియాస్ ఏఆర్ రెహమాన్. ఇతను 1967 జనవరి 6న తమిళనాడులోని చెన్నైలో ఒక మధ్యతరగతి హిందూ కుటుంబంలో జన్మించాడు. తండ్రి ఆర్కే శేఖర్, తల్లి కస్తూరి. ఇతనికి ఒక అక్క, 2 చెల్లెలు కూడా ఉన్నారు. ఇక రెహమాన్ తాతగారు ఊరూరు తిరుగుతూ హరికథలు చెబుతూ గుడిలో భజనలు కూడా చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో తనలాగే తన కొడుకుని కూడా సంగీత విద్వాంసుణ్ణి చేయాలని కొడుకైన ఆర్కే శేఖర్ కి హార్మోనియం, తబలా వాయించే శిక్షణ ఇచ్చాడు. అలా కాలక్రమేణా ఆర్కే శేఖర్ నాటకాల్లో మ్యూజిక్ చేస్తూ మంచి గుర్తింపును పొందాడు. ఇక అలా ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ ఎంబి శ్రీనివాస్ ఒక నాటకాన్ని చూసేందుకు వెళ్లడం, అక్కడ ఆర్కే శేఖర్ హార్మోనియం ప్లే చేసే విధానాన్ని చూసి తన దగ్గర అసిస్టెంట్ గా చేర్పించుకున్నాడు. అలా అప్పటి నుండి తను మ్యూజిక్ చేసిన అన్ని మూవీస్ కి శేఖర్ గారే హార్మోనియం మరియు తబలా వాయించేవారు. ఇక అలా కొద్ది రోజుల్లోనే ఆర్కే శేఖర్ కి సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చి ఎంకే అర్జునన్ మరియు దక్షిణామూర్తి అనే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఇతనితో వర్క్ చేసేందుకు మక్కువ ఎక్కువ చూపించేవారు. ఇక అలా తనకి వచ్చిన ఫేమ్ తో 1962లో కస్తూరి అనే ఆమెను పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి 3 అమ్మాయిలు, దిలీప్ కుమార్ అనే అబ్బాయి కూడా జన్మించాడు. ఇదిలా ఉంటే ఆర్కే శేఖర్ కి సక్సెస్ తో పాటు చెడు అలవాట్లు కూడా ఎక్కువై రోజు మద్యం తాగుతూ ఇంటికి వెళ్లకుండా ఎక్కువగా బయటే ఉంటూ జూదం కూడా ఆడుతుండేవారు. ఇక ఈ క్రమంలోనే తన ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ వచ్చింది. ఇదిలా ఉంటే తన 4 పిల్లలకి కూడా మ్యూజిక్ ని నేర్పించాలని చిన్నప్పటి నుండే వారిని మ్యూజిక్ క్లాసెస్ కి పంపిస్తుండేవారు. ఇక అలా ఒక రోజు ఆర్కే శేఖర్ కి రక్తపు వాంతులు అవ్వడంతో కుటుంబ సభ్యులు ఇమీడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లి చెక్ చేపించగా డాక్టర్లు ఇతనికి స్టమక్ క్యాన్సర్ వచ్చిందని చెప్పడంతో కస్తూరి గారికి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. ఇక అలా అప్పటి వరకు ఆర్కే శేఖర్ కష్టపడి సంపాదించిన డబ్బంతా అతని ట్రీట్మెంట్ కి వెచ్చించిన ప్రయోజనం లేకుండా పోయింది. అలా దిలీప్ కి 9 ఏళ్లున్నప్పుడు తన తండ్రి మరణించడంతో ఇంటి బాధ్యతలన్నీ తల్లి మీదే పడ్డాయి. ఇక తల్లి ఇంట్లో ఉండే సంగీత ఇన్స్ట్రుమెంట్స్ ని అద్దెకిస్తూ కుటుంబాన్ని పోషించేది. ఇదిలా ఉంటే దిలీప్ తన స్కూలింగ్ ని చెన్నైలోని పద్మశేషాద్రి బాలభవన్ లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న దిలీప్ తన తండ్రిలాగే హార్మోనియం ప్లేయర్ అవ్వాలనుకున్నాడు. కానీ అప్పటికే హార్మోనియం ప్లేస్లో కీబోర్డ్ రావడంతో చిన్నప్పటి నుండి కీబోర్డ్ నేర్చుకుంటూ అందులో మంచి పట్టుని సాధించాడు. ఇక అలా మ్యూజిక్ ధ్యాసలో పడి తరచూ ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వడంతో దిలీప్ తన 9వ తరగతి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక దిలీప్ కుటుంబ ఆర్థిక పరిస్థితులను తెలుసుకున్న కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు దిలీప్కి కీబోర్డ్ ప్లేయర్గా ఛాన్స్లు ఇచ్చి ఎంకరేజ్ చేసేవారు. అలా కొద్ది రోజుల్లోనే ఇతని పేరు ఇండస్ట్రీలో గట్టిగా వినిపించడంతో ఇళయరాజా గారు దిలీప్ని పిలిచి తన దగ్గరున్న ట్యూన్స్ని తీసుకొని అందులో తన పేరుని వేయకపోవడం, ఎన్ని సంవత్సరాలైనా మ్యూజిక్ డైరెక్టర్ గా రికమెండ్ చేయకపోవడంతో ఇళయరాజా గారితో ఉంటే తనకి లైఫ్ ఉండదని గ్రహించిన దిలీప్ అతనితో వర్క్ చేయడం ఆపేసి తనే ఓన్ గా రూట్స్ అనే మ్యూజిక్ బ్యాండ్ ని ఓపెన్ చేసి తన హై స్కూల్ ఫ్రెండ్స్ అయిన వేణుగోపాల్, శివమణితో కలిసి షోస్ చేస్తూ మంచి గుర్తింపును సంపాదించాడు. ఇక ఇదే సమయంలో ఇతని మొదటి చెల్లెలకి ఆరోగ్యం క్షీణించడంతో తల్లి హాస్పిటల్ కి తీసుకెళ్లగా డాక్టర్లు తను బ్రతకదని చెప్పడంతో ఏం చేయలేని పరిస్థితుల్లో పడ్డారు. కానీ కొంతమంది తెలిసిన వారు తన కూతుర్ని నెల్లూరులో ఉండే దర్గాకి తీసుకెళ్తే అన్ని సెట్ అవుతాయని చెప్పడంతో తల్లి తన కూతుర్ని అక్కడికి తీసుకెళ్లగా కొద్ది రోజులకే ఆమె ఆరోగ్యంగా మారింది. దీంతో దిలీప్ తల్లికి ముస్లిం మతం మీద అభిమానం, నమ్మకం ఏర్పడి 1988లో ముస్లిం మతానికి తన ఫ్యామిలీ మొత్తాన్ని కన్వర్ట్ చేసింది. అలా కస్తూరి కాస్త కరీమీగా, దిలీప్ కాస్త అల్లారక్ రెహమాన్ గా మారడంతో అప్పటి నుండి వీరింటికి బంధువులు రావడం ఆపేశారు. అయినా రెహమాన్ ఫ్యామిలీ అదంతా పట్టించుకోలేదు. ఇక ఇదిలా ఉంటే అప్పట్లో త్రిలోక్ యాడ్ ఏజెన్సీ అనే కంపెనీ చాలా యాడ్స్ చేస్తూ మంచి గుర్తింపును పొందింది. అలా బూస్ట్, టైటాన్, ఎంఆర్ఎఫ్ అని చేస్తూ అడ్వర్టైజ్మెంట్స్ కి మ్యూజిక్ డైరెక్టర్ కోసం వెతుకుతున్నప్పుడే ఏఆర్ రెహమాన్ ఫ్రెండ్ తనని రికమెండ్ చేయగా 300 బ్రాండ్స్ కి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చేయడంతో ఇతనికి మంచి గుర్తింపుతో పాటు డబ్బులు కూడా బాగా ఇచ్చేవారు. అలా వచ్చిన డబ్బులతో తల్లి కోసం చెన్నైలో ఒక ఇల్లుని కట్టించి తన పెద్దక్కకి కూడా పెళ్లి చేశాడు. ఇదిలా ఉంటే మణిరత్నం గారికి, ఇళయరాజా గారికి మ్యూజిక్ విషయంలో కొన్ని గొడవలు రావడంతో మణిరత్నం గారు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కోసం వెతుకుతున్నప్పుడే ఏఆర్ రెహమాన్ పనిచేస్తున్న త్రిలోక్ కంపెనీ డైరెక్టర్ మణిరత్నంకి సొంత బావ అవడంతో అతను మణిరత్నం గారికి ఏఆర్ రెహమాన్ ని రికమెండ్ చేయడం జరిగింది.
ఇక అలా మణిరత్నం గారు తిరుడా తిరుడా అనే మూవీని ప్లాన్ చేయగా ఆ మూవీకి సంబంధించిన కొన్ని ట్యూన్స్ ని ఏఆర్ రెహమాన్ మణిరత్నం గారికి వినిపించి మెప్పించిన ఆ తర్వాత మూవీ ప్రొడ్యూసర్ కాస్త లేట్ చేయడంతో ఆ మూవీని ఆపేసి రోజా మూవీని చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక అలా రెహమాన్ స్టోరీ చెప్పిన ఒక్క రోజులోనే కొన్ని ట్యూన్స్ ని కంపోజ్ చేసి మణిరత్నం గారికి వినిపించగా రెహమాన్ డెడికేషన్ హార్డ్ వర్క్ మణిరత్నం గారికి నచ్చి ఆ ట్యూన్స్ ని ఫైనలైజ్ చేయడం జరిగింది. ఇక అలా రోజా మూవీని 1992లో రిలీజ్ చేయడంతో మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతేకాకుండా ఆ మూవీకి సంబంధించిన 2.5 లక్షల ఆడియో క్యాసెట్లు సేల్ అవ్వడంతో 7.5 కోట్లని కలెక్ట్ చేసిన మొదటి మూవీగా రికార్డ్ ని కూడా సొంతం చేసుకుంది. ఇక అలా మొదటి మూవీకే ఏఆర్ రెహమాన్ కి నేషనల్ అవార్డు తో పాటు తమిళనాడు స్టేట్ అవార్డు, ఫిలింఫేర్ అవార్డు కూడా రావడంతో ఇతనికి ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక అప్పటి నుండి రెహమాన్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. అలా అటు డైరెక్టర్ శంకర్ తో ఇటు మణిరత్నం గారితో మూవీస్ చేస్తూ రెహమాన్ పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకొని స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. ముఖ్యంగా జెంటిల్ మ్యాన్, బాంబే, రంగీలా, భారతీయుడు, జీన్స్, దిల్సే, పుకార్ అని 145 సినిమాలకి మ్యూజిక్ నందిస్తూ స్లమ్ డాగ్ మిలియనియర్ మూవీతో ఆస్కార్ అవార్డుని కూడా విన్ అయి ప్రపంచంలోనే ఫేమస్ అయ్యాడు. అంతేకాకుండా కపుల్ రీట్రీట్, 127 అవర్స్, పీపుల్ లైక్ అస్, $1 మిలియన్ ఆర్మ్ అని 15 హాలీవుడ్ మూవీస్ కి కూడా మ్యూజిక్ అందించడం గమనార్హం. ఇక అలా కెరియర్ లో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న రెహమాన్ కి తన తల్లి సైరాబాను అనే ఆమెతో పెళ్లిని ఫిక్స్ చేసింది. ఇక సైరాబాను పూర్వీకులు గుజరాత్ కి చెందిన ముస్లింలయ్యుండి పని నిమిత్తం చెన్నైకి వచ్చి సెటిల్ అయ్యారు. అలా రెహమాన్ తల్లి తన కొడుకు కోసం ఒక అమ్మాయిని వెతుకుతున్నప్పుడే నెల్లూరి దర్గా బాబా సైరాబానుని రికమెండ్ చేయడంతో 1995లో రెహమాన్ తన 29వ ఏటకి సైరాబానుని ముస్లిం ధర్మం ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఖతీజా, రహీమా అనే 2 అమ్మాయిలు, అమన్ అనే ఒక అబ్బాయి కూడా జన్మించాడు. ఇక అప్పటి వరకు అన్ని బాగానే సాగినప్పటికీ ఎప్పుడైతే రెహమాన్ లేమాస్క్ అనే హాలీవుడ్ మూవీకి డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా మరియు మ్యూజిక్ డైరెక్టర్ గా చేశాడో అందులో హీరోయిన్ గా చేసిన నోరాతో రెహమాన్ కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక ఈ విషయం సైరాబానుకి తెలియడంతో ఇంట్లో తరచూ గొడవలు జరగగా మద్యం మత్తులో ఏఆర్ రెహమాన్ సైరాబానుని తిట్టి కొట్టి హింసించడంతో సైరాబాను ఏం చేయలేని పరిస్థితుల్లో పడింది. ఇక అదే సమయంలో తమ పెద్ద కూతురు ఖతీజాకి గ్రాండ్ గా పెళ్లి జరిపించగా ఆ పెళ్లిలో ఖతీజా బూర్కా వేసుకొని కనిపించడంతో రెహమాన్ చాలా వరకు విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్య 2022 నుండే గొడవలు జరుగుతున్న మధ్యలో పెద్దలంతా పంచాయతీ పెట్టి పిల్లల కోసం కలుపుతూ ఉండేవారు. ఇక ఇదిలా ఉంటే రెహమాన్ అక్క అయిన రెహానా పెళ్ళయ్యాక కూడా హిందూ మతానికి కన్వర్ట్ అవ్వనందుకు తన భర్త జి వెంకటేష్ ఆమెకి విడాకులు ఇచ్చేసి 2 పిల్లల బాధ్యతల్ని తనే తీసుకున్నాడు. ఇక అతని కొడుకు జీవి ప్రకాష్ తన స్కూల్ మేట్ సింగర్ అయిన సైంధవిని ప్రేమించి 2013లో గ్రాండ్ గా పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి కూడా జన్మించింది. కానీ జీవి ప్రకాష్ కి వేరే హీరోయిన్ తో ఉన్న సంబంధం కారణంగా తన భార్యకి 2024 మే 13న విడాకులు ఇస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. ఇక అలా ఇప్పుడు ఏఆర్ రెహమాన్ తనకి పెళ్ళై 29 సంవత్సరాలు అవ్వడం మరియు తాతగా ప్రమోట్ అవుతున్న సమయంలో భార్యకు విడాకులు ఇవ్వడంతో అందరూ షాక్ కి గురయ్యారు. ఇక ఆ మధ్యలో పెద్దలంతా వీరిద్దరిని కలిపేందుకు ఎంత ట్రై చేసినా భర్త చేష్టలతో విసుగు చెందిన సైరబా విడాకులు ఇవ్వాలని డిసైడ్ అవ్వడంతో 2024లో విడాకులు ఇచ్చేసి ఇప్పుడు తన పిల్లలతో సపరేట్ గా ఉంటూ వస్తుంది. ఇక విడాకుల తర్వాత ఎక్కువగా ఏఆర్ రెహమాన్ హాలీవుడ్ మూవీస్ లో బిజీగా ఉంటూ ఇండియన్ మూవీస్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, ఇచ్చిన ప్రతి మూవీకి 30 కోట్లు డిమాండ్ చేయడంతో మొదట్లో ప్రొడ్యూసర్లు ఇతను అడిగినంత ఇచ్చేందుకు ఒప్పుకునేవారు గాని హాలీవుడ్ ధ్యాసలో పడి ఏఆర్ రెహమాన్ ఇండియాలో ఒప్పుకున్న మూవీస్ కి సరిగ్గా పనిచేయకపోవడం, మొదట్లో ఉన్న తన సిగ్నేచర్ మ్యూజిక్ ఏ మూవీలోనూ కనిపించకపోవడంతో వరుసగా మూవీస్ అన్ని ఫ్లాప్ అయ్యాయి. దీంతో తనకి 30 కోట్లు ఇచ్చి తనతో మ్యూజిక్ చేయించుకునే దానికన్నా కొత్త వారితో పనిచేయాలని డిసైడ్ అయి బాలీవుడ్, తమిళ ఇండస్ట్రీ ఇతన్ని దూరం పెట్టింది. అయితే పెద్ది మూవీతో 10 సంవత్సరాల తర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్న ఏఆర్ రెహమాన్ మొదటి సాంగ్ చికిరి చికిరి రిలీజ్ అయి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ ని పొందడంతో పెద్ది మూవీపై ఎక్స్పెక్టేషన్స్ అమాంతంగా పెరిగిపోయాయి. అలా ఇప్పటికే 20 మూవీస్ కి సైన్ చేసి బిజీగా ఉన్న ఏఆర్ రెహమాన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తనకి ఛాన్సులు రాకపోవడానికి తన మతమే కారణమని, ఇంటర్నల్ గా బీజేపీ ప్రభుత్వాన్ని కూడా విమర్శించడంతో ఇండస్ట్రీ వారంతా ఆశ్చర్యపోయి ఏఆర్ రెహమాన్ ని విమర్శించడంతో ఏఆర్ రెహమాన్ కి వేరే దారి లేక క్షమాపణలు చెబుతూ ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇక ఇప్పటి వరకు ఏఆర్ రెహమాన్ 7 భాషల్లో 160 సినిమాలకి పైగా మ్యూజిక్ నందించగా తన టాలెంట్ కి గాను 2 ఆస్కార్ అవార్డులు, 5 నేషనల్ అవార్డులు, 6 తమిళనాడు స్టేట్ అవార్డులు, 16 ఫిలింఫేర్ అవార్డ్స్, 16 సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్ ని అందుకున్నాడు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఇతనికి పద్మభూషణ్ ఇచ్చి సత్కరించడం గమనార్హం. ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.